2nd February 2026 భైరవి మా ఇంటికి వచ్చిన రోజు. నమస్కారం. నేను ఇవాళ భైరవితో మా అనుభవాన్ని అలాగే భైరవి గురించి చాలా క్వశ్చన్స్కి నాకు తెలిసిన పరిధిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ముందుగా మేము భైరవిని ఎందుకు తెచ్చుకున్నామంటే మాకేదో సమస్యలు తీరిపోవాలనో లేదా మా కోరికలు నెరవేరాలనో కాదండి. యాక్చువల్లీ మాకు అంత పెద్ద సమస్యలు కూడా ఏమీ లేవు. మాది చాలా కంఫర్టబుల్ లైఫ్. సో మా ఇంట్లో ఒక డివైన్ ప్రెజెన్స్ ఉండాలని మాత్రమే. నిజం చెప్పాలంటే నేను ఈ బాబాలు గురువులు అనే విషయాల పట్ల చాలా స్పెక్టికల్గా ఉండేదాన్ని. ఎవరిని గుడ్డిగా నమ్మడం నా స్వభావం కాదు. అందుకే నేను ఈషా గురించి విన్నప్పుడు నేను చాలా హెసిటెంట్గా ఫీల్ అయ్యాను. కానీ నన్ను ఈషాకి దారితీసిన పరిస్థితులు నేను ఇంకో వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. సో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్కి నేను ఈషాకి వెళ్ళినప్పుడు భైరవిని మొదటిసారి నేను చూశాను. సో ఏమైందో నాకు తెలియదు, బట్ నేను ఆమె ముందు కూర్చొని చిన్నపిల్లలాగా ఏడుస్తూనే ఉన్నాను. నా మనసులో ఏ కోరిక లేదు, ఏ ప్రార్థన లేదు, కానీ కళ్ళల్లో నీళ్ళు మాత్రం ఆగడం లేదు. సో ఆ రోజు నుంచి నేను ఎప్పుడు ఈషాకి వెళ్ళినా భైరవి దగ్గర చాలాసేపు కూర్చునేదాన్ని. అట్లా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అది అయిపోయాక నాకు ఒక పాంప్లెట్ ఇచ్చారు. అందులో భైరవిని మనం ఇలా యంత్రా ఇస్తారని, భైరవిని ఇంటికి తీసుకొచ్చుకోవచ్చని చెప్పారు. సో నాకు ఫస్ట్ చాలా డౌట్స్ ఉండే. లైక్ నేను తనని సరిగా చూసుకోగలనా, ఇల్లు చాలా చిన్నగా ఉంది, అండ్ చాలా నిష్టగా ఉండాలేమో, మన వల్ల కాదు, ఇది నాకు సంబంధించింది కాదేమో అనేసి నేను ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను. ఆ రోజు నుంచి ఒక విచిత్రమైన సంఘటనలు జరుగుతూనే ఉండేవి. లైక్ నేను దారిలో వెళ్తూ ఉంటే, క్యాబ్లో వెళ్తుంటే నా ముందు దేవి ట్రాన్స్పోర్ట్ అని వెళ్ళడం, నడుస్తూ వెళ్తున్నప్పుడు భైరవ మెడికల్స్ అని కనిపించడం, లేదా దేవి కళ్ళకి గుర్తు చేసే సింబల్స్, అలా 1-2 కాదండి, చాలాసార్లు చాలా విధాలుగా నాకు కనిపించేవి. సో నాకు ఇదేదో మ్యాజిక్ అనట్లేదు, బట్ నాకు ఆ టైంలో చాలా పర్సనల్గా అనిపించాయి. ఇట్స్ లైక్ కాలింగ్ ఫర్ మీ. సో నాకు అలా అనిపించింది. ఇంతలో ఇంకొక అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్కి నేను ఈషాకి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను ఒక అక్కని కలిశాను. తన మాటల్లో తన ఇంట్లో భైరవి ఉందని చెప్పారు. సో తనతో మాట్లాడిన తర్వాత నా డౌట్స్ చాలా వరకు క్లియర్ అయ్యాయి. నాకెందుకో ఆ టైంలో దేవినే తన రూపంలో వచ్చి యూ డోంట్ వరీ అని చెప్తున్నట్టు అనిపించింది. ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, దేవిని ఎలా అయినా సరే ఇంటికి తెచ్చుకోవాలి అని. సో ప్రోగ్రామ్ అయిపోయాక ఇంటికి వచ్చి మా హస్బెండ్కి అలాగే పేరెంట్స్కి చెప్పాను. సో ద ఇమీడియట్ ఆన్సర్ వాస్ నో. కానీ నేను నా మైండ్లో చాలా క్లియర్గా ఉన్నాను దట్ ఐ వాంట్ టు బ్రింగ్ దేవి హోమ్ అని. నాకు చిన్నప్పటి నుంచి ఇది మంచో చెడో నాకు తెలియదండి. ఇఫ్ ఐ డిసైడ్ ఆన్ సంథింగ్ ఐ విల్ సే టు మై మైండ్ దట్ దిస్ ఇస్ ఫైనల్. సో వెన్ ఐ కీప్ మై మైండ్ సింగిల్ పాయింటెడ్, ద హోల్ యూనివర్స్ విల్ హెల్ప్ మీ. సో అది నేను చాలా ప్రాక్టికల్గా చాలాసార్లు చూశాను. సో దిస్ టైమ్ ఐ రియలీ వాంట్ టు బ్రింగ్ దేవి హోమ్. సో నేను ఎవరికి చెప్పకుండా గోల్డ్ లోన్ అప్లై చేసేసి యంత్రా సెరమనీకి పే చేసేసాను. ఇనిషియలీ నేను ఒక్కదాన్నే వెళ్ళి దేవిని ఇంటికి తీసుకొద్దామనే ఫిక్స్ అయి ఉన్నాను. 2 days బిఫోర్ ద ప్రోగ్రామ్ మై హస్బెండ్ టోల్డ్ హీ విల్ ఆల్సో జాయిన్ మీ. తను కూడా వస్తానా అని చెప్పారు. దట్ వాస్ అ మిరాకిల్ ఫర్ మీ. అది నాకు చాలా పెద్ద సర్ప్రైజ్. సో నాకు అలా దేవి మా ఇంటికి రావడం జరిగింది. మీరందరూ భైరవిని నమ్మాలనో లేదా మ్యాజిక్స్ జరుగుతాయనో చెప్పడం లేదు. ఇది నా అనుభవం మాత్రమే. నేను 20s ఉన్నప్పుడు మా మదర్ చనిపోయారు. ఇట్ వాస్ సడన్ లాస్. సో నాకు భైరవి ఆ లోటును తీర్చింది. నాకు తను ఒక తల్లి లాంటి ఉనికి. తన దగ్గర కూర్చుంటే ఒక తెలియని ప్రశాంతత, ఒక భద్రత ఉంటుంది నాకు. నేను ఆ అనుభూతి కోసమే భైరవిని ఇంటికి తీసుకొచ్చుకున్నాను.
ఇది జస్ట్ అలా షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చే వస్తువు కాదండి. ఇది చాలా ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడిన ఒక శక్తి రూపం. దీనికోసం మనం యంత్ర సెరమనీ విత్ సద్గురు అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. దీనికోసం ముందుగా మనం యంత్ర ప్రోగ్రామ్కి మన ఇంట్రెస్ట్ని తెలియజేయాలి. ఆ తర్వాత ఈషా వాలంటీర్ మనల్ని అప్రోచ్ అవుతారు. సో దేవితో మన అనుబంధం, అలాగే మనం ఎందుకు దేవిని తెచ్చుకోవాలనుకుంటున్నాం అనేవి అడుగుతారు. సో దే జస్ట్ వాంట్ టు చెక్ హౌ బ్యాడ్లీ యూ నీడ్ హర్. ఆ ప్రాసెస్ ఓకే అనుకున్న తర్వాత మనకి మొత్తం ప్రాసెస్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తీసుకోవడానికి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ యంత్రాస్ ఉంటాయండి, భైరవి యంత్ర అండ్ అవిఘ్న యంత్ర. నార్మల్ హోమ్లో ఇంట్లో పెట్టుకోవడానికైతే మోస్ట్లీ అందరూ భైరవి తీసుకుంటారు యంత్రాన్ని. బిజినెస్ పర్పస్గా కావాలనుకున్న వాళ్ళు అవిఘ్న యంత్ర తీసుకుంటారు. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కోయంబత్తూరులో జరిగే యంత్ర సెరమనీలో పాల్గొనాలి. అక్కడ సద్గురు స్వయంగా ఆ జంటని ఆశీర్వదించి మన ఎనర్జీని దేవి ఎనర్జీతో కనెక్ట్ చేస్తారు. అది చాలా పవిత్రమైన ప్రత్యేకమైన ప్రాసెస్. ప్రోగ్రాం పూర్తయ్యాక మన కోసమే ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడిన దేవిని మన ఇంటికి చాలా జాగ్రత్తగా కొరియర్ చేస్తారు. ఉమెన్ పీరియడ్స్ టైంలో కూడా హ్యాపీగా మనం సాధన చేసుకోవచ్చండి. అండ్ ఎవరైతే ప్రోగ్రామ్కి వెళ్ళి ఇనిషియేట్ అవుతారో వాళ్ళు మాత్రమే యంత్రాన్ని టచ్ చేయాలి. అండ్ అది మన పిల్లలైనా సరే ఎవరు టచ్ చేయకూడదు. అండ్ ప్రోగ్రాంలో మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వివరంగా. లైక్ గ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, భైరవిని మన ఇంట్లో ఏ ప్లేస్లో పెట్టాలి, అలాగే డైలీ సాధన ఏంటి, అమావాస్య పూర్ణిమ అప్పుడు చేసే ప్రత్యేక అభిషేకాలు, సమర్పణలు అన్నీ మనకి వివరిస్తారు. సో ఈ యంత్రాన్ని మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా పాస్ చేయొచ్చు. కానీ తీసుకున్న వ్యక్తి, ఆ యంత్రాన్ని తీసుకున్న వ్యక్తి చనిపోయిన తర్వాత మాత్రమే పాస్ చేయాలి. దాని గురించి ఈషా టీం మనల్ని తర్వాత గైడ్ చేస్తారు. ఒకవేళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేయాలో కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. ఇక ఖర్చు విషయానికి వస్తే ఇది మాకు కొనుగోలు చేసిన వస్తువు కాదండి. భైరవిని మేము ఎప్పుడూ లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని తెచ్చుకోలేదు. ఆ డబ్బు కంటే తన ప్రెజెన్స్ మా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి తెచ్చుకున్నాం. కొంతమంది ఇది కమర్షియల్ అనొచ్చు, బిజినెస్ అనొచ్చు, అది వారి వారి పర్స్పెక్టివ్. కానీ మాకు ఇది ట్రాన్సాక్షన్ కాదు, ఒక కమిట్మెంట్, ఒక సేక్రెడ్ కనెక్షన్. మరి భైరవి వచ్చాక మీ ఇంట్లో జరిగిన మార్పు ఏంటి అని అడిగితే కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, అవి ఎక్స్పీరియన్స్ చేయాలంతే. సూన్ యాజ్ యు ఎక్స్ప్లెయిన్ ఇట్ యు ఆర్ కిల్లింగ్ ఇట్. భైరవితో మా అనుభవం కూడా అలాంటిది. మొదట్లో నాకు తెలీదు ఒక చిన్న రూపం మన ఇంట్లో ఉంటే ఎంత తేడా ఉంటుందా అని. కానీ నెమ్మదిగా ఒక విషయం నేను అబ్జర్వ్ చేశాను. మా ఇంటి ఎనర్జీ మారిపోయింది. బయట నుంచి చూస్తే అదే ఇల్లు, అవే గోడలు, కానీ లోపల సటిల్గా మారిపోయింది. భైరవి దగ్గర నిశ్శబ్దంగా కాసేపు కూర్చున్నప్పుడు మనం ఆ ఎనర్జీని ఫీల్ అవ్వచ్చు. ముఖ్యంగా కాస్త మెడిటేటివ్గా ఉన్న పీపుల్ ఎవరైనా సరే ఆ ఎనర్జీని క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మెయిన్గా మా బాడీస్లో ఇనర్షియా తగ్గింది. ఏదైనా యాక్టివ్గా ఉంటున్నాము, ఫాస్ట్గా మూవ్ అవుతున్నాము. అలాగే మా మధ్య బాండింగ్ పెరిగింది. మెయిన్గా మాకు ఏది జరిగినా, అది మంచైనా చెడైనా దాన్ని ఈజీగా తీసుకోగలుగుతున్నాం. ఎందుకంటే మాకు ఒక నమ్మకం వచ్చింది, తను మా కుటుంబ రక్షకురాలు, ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అని. సో మనం ఏం కోరుకున్నా చాలా చిన్నదే అవుతుందండి. నాకు ఇది కావాలి, అది కావాలి అని కాకుండా నేను చేయాల్సింది నేను చేస్తాను, మిగతాదంతా నువ్వు చూసుకో అని మన లైఫ్ని తనకి సరెండర్ చేస్తే చాలు, మిగతాదంతా తను చూసుకుంటుంది. అంతేనండి. ఈ వీడియో కాస్త లాంగ్ అయిందని తెలుసు, కానీ ఇది భైరవిని మీరు నమ్మండి అని చెప్పడానికో, లేదా యంత్ర మార్కెటింగ్ కోసమో, లేదా ఏవో మ్యాజిక్స్ జరుగుతాయని చెప్పడానికో కాదు. ఇది పూర్తిగా మా వ్యక్తిగత నిర్ణయం, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ దేవితో, మా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలని మాత్రమే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్లీజ్ కమెంట్ యూస్ఫుల్ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ. సీ యూ సూన్. నమస్కారం.